హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విస్మయ అంజనా. ఈ రోజు మేము ఒక కొత్త వీడియోతో వస్తున్నాం, ఛాలెంజ్ వీడియోతో వస్తున్నాం. దీన్ని ఛాలెంజ్ అంటారా అంటే కైండ్ ఆఫ్ ఛాలెంజ్, పాయింట్స్ వస్తాయి. సో ఛాలెంజ్ ఓకే. ఛాలెంజ్ పేరేంటో చెప్పు. డూ యూ రియల్లీ నో మీ? సో తనకి నా గురించి ఎంతవరకు తెలుసు, ఆర్ నాకు తన గురించి ఎంతవరకు తెలుసు. నార్మల్ విషయాలు బాగానే తెలిసి ఉంటాయి కానీ కొన్ని లైక్ ఇప్పుడు ఫేవరెట్ కలర్ ఎగ్జాంపుల్ మేబీ తెలిసి ఉంటుంది కానీ మేబీ అది కాకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న ఫేవరెట్ కలర్ ఇప్పుడు ఉండాలి అని లేదు. సో రైట్ నో కరెంట్లీ ఫేవరెట్ ఏంటి అన్నది ఆర్ మనం మెన్షన్ చేస్తాం. కరెంట్లీ ఆ టైంలో ఈ పలానా టైంలో అని చెప్పి మెన్షన్ చేస్తే అట్లా కూడా రాసినాను. నేను మెన్షన్ చేసా, ఎందుకంటే మళ్ళీ అప్పుడు ఇట్లా కదా అని క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. ఇందులోనే మనకి ఆన్సర్ కూడా ఉంది, క్వశ్చన్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను రాసినవి ఇవి, తనది అది, నాది ఇది. సో మ్యాచ్ అవ్వాలి ఈ ఆన్సర్ తను రాసే ఆన్సర్. చూద్దాం మనం మన రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత తనకి నా గురించి ఎంతవరకు తెలుసు, నాకు తన గురించి ఎంతవరకు తెలుసు చూసుకుందాం. ఓకే చూసుకుందాం. ఓకే రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే. ఇప్పుడు మనం మన ఛాలెంజ్ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాము. ఏదో కన్ఫ్యూజన్, మనం అట్లే చెప్పాలన్నమాట. అదే లాంగ్వేజ్ మీరందరూ మార్చుకోవాలి. లైక్ మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు, అది కరెక్ట్. మరి నువ్వు చెప్పొచ్చు కదా. లేదు అదే కరెక్ట్, నేను చెప్పేది తప్పు, అది కరెక్ట్. సరే కానీ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదు పద నడు వెళ్ళు. నువ్వు కదా తీసుకెళ్ళాలి. వెళ్దాం. ఫస్ట్ ఇది మనము ఫస్ట్ లైక్ రాక్ పేపర్ సీజర్స్ చేద్దాము. అంజనావి నావి క్వశ్చన్స్ బై మిస్టేక్ అది అటు ఇటు వెళ్ళిపోతుంది. అందుకే అవ్వదంజనా, నా దాంట్లో గ్రీన్ ఉంటది మెయిన్ గా, నీ దాంట్లో బ్లూ ఉంటది. రాక్ పేపర్ సీజర్స్ వేద్దాం. వేసి నేను గెలిస్తే నేను చెప్తా ఫస్ట్ ఎవరు తీయాలని, నువ్వు గెలిస్తే నువ్వు చెప్పు ఎవరు తీయాలని. ఓకే ఓకే. రాక్ పేపర్ సీజర్స్. అరే ఈ రాక్ పేపర్ సీజర్స్ గెలవను. సాడ్. ఇప్పుడు ఎవరు? నువ్వేది? నేను తీయాలా? నేను తీసి తనకి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే దాంట్లో ఆన్సర్స్ కూడా నాకు అనిపిస్తుంది. ఆన్సర్స్ కదా, ఆన్సర్ ఎన్ని కరెక్ట్ అయితే ఐ విష్ తను కొన్ని తప్పులు చెప్పాలి. వాట్ ఈస్ మై గో టు కంఫర్ట్ ఫుడ్? ఇది కూడా పప్పు రైసా? ఆలోచించి చెప్పు. వాట్ ఈస్ మై ఫేవరెట్ గో టు ఫుడ్ అంటే ఎప్పుడైనా తింటా. ఎప్పుడైనా పప్పు రైస్. గో టు ఫుడ్, గో టు కంఫర్ట్ ఫుడ్. గో టు కంఫర్ట్ ఫుడ్ మీన్స్ లైక్ వాట్? గో టు అంటే పోయి తింటావు కాదు, నాకు ఇష్టం, ఇది ఇష్టమైన ఫుడ్. పప్పు రైస్ ఇష్టం లేదా? ఇందులో నేను ఒకటి రాసాను కదా, ఫర్ ఎవర్ తినేది ఎప్పుడు పెట్టినా అది వేరు. నాకు గో టు కంఫర్ట్ ఫుడ్ మంచిగా అనిపిస్తుంది. పచ్చడన్నం అంటదా? బిర్యానీయా? కాదు. పొరోటానా? కాదు అంజనా, కంఫర్ట్ ఫుడ్ అంజనా. ఇందాక కూడా చెప్పిన అంజనా. టమాటో కర్రీ. చెప్పు, నా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. అదే టమాటో. అది కన్సిడర్ చేస్తావు కదా, నేను అన్ని చెప్పినా ఓకే కదా, పర్లే కదా. నేను కొంచెం దయా హృదయం నాకు అంత దయ లేదు. నాకు తెలుసు, అన్ని తప్పులు చెప్పింది. అంటే నాకు అసలు ఇట్స్ నాట్ టమాటో రైస్, ఇట్స్ టమాటో కర్రీ విత్ రైస్. మనం అంత పెద్దగా రాయడం ఎందుకనేసి, కానీ టమాటో రైస్ అనేది వేరే. టమాటాలు ఉన్నాయా లేవా, రైస్ ఉందా లేదా అంతే. మై ఫేవరెట్ హీరోయిన్. నాకు అట్లా ఫేవరెట్ హీరోయిన్స్ ఏమంతా ఇదిగా లేరు. ఇది నేను క్వశ్చన్ రాసేటప్పుడు నేను ఆలోచించినప్పుడు నాకు బెటర్ అనిపించిన హీరోయిన్ పేరు నేను రాసిన. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ లో అని చెప్పాలి నేను? ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, తను అన్ని లాంగ్వేజ్ లో వస్తుంది. అన్ని అంటే హిందీ ఇంగ్లీష్ అంతా కాదు, లైక్ తెలుగు మలయాళం తమిళ్ మూడిట్లో ఉంది. షీస్ దేర్. రీసెంట్ టైం ఫేవరెట్? నాకు అట్లా డై హార్ట్ ఫ్యాన్ ఆర్ ఫేవరెట్ అట్లా ఎవరు లేరు. సో నేను జస్ట్ ఇట్లా ఆలోచించి హీరోయిన్స్ ని, సో మేబీ అన్నిట్లో తనకి ఈ హీరోయిన్ నచ్చచ్చు.
నీకు మరేంటి నాకా సాయి పచ్చి ఏ హౌరే అది ఎట్లా చెప్పింది కరెక్టే నా ఫేస్ ఎక్స్ప్రెషనే మారిపోయిందా నీకు చెప్పింది ఏందని సోది ఏంది సాయి పల్లవి కాదు ఈమెకు అసలు ఫేవరెట్ హీరోయినే లేదు ఫేవరెట్ హీరోయినే లేదు 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 అని చెప్పి ఇప్పుడు ఆ క్వశ్చన్ వేసింది అందులో. అవును లేరు మరి నాకు క్వశ్చన్స్ కూడా దొరకట్లేవు. సర్లే ఏదో ఒక క్వశ్చన్ వేయాలనేసి అది వేసినప్పుడు నాకు ఏ ఫేవరెట్ హీరోయిన్ నాకు నచ్చచ్చు అని ఆలోచిస్తే నాకు సాయి పల్లవి అనిపించింది. నాకు అట్లా కాదు నాకు సాయి పల్లవి రైట్ నౌ కరెంట్లీ ఫేవరెట్లో సాయి పల్లవి ఉంది. ఎందుకంటే ఆమె యాక్టింగ్ నాకు ఇష్టం విత్ రెస్పెక్ట్ అంతే. వితౌట్ రెస్పెక్ట్ అట్లా ఎవరు లేదు. నేనేం చెప్పాలనుకున్నా అంటే ఒకప్పుడు అంటే సౌందర్య వస్తుండే. ఎవరికి? నాకు ఫేవరెట్ హీరోయిన్. నువ్వు అలా క్వశ్చన్ వేసినావా ఏంది? లేదు అందుకే అంత కాన్ఫిడెంట్ గా నేనది తను అంత కాన్ఫిడెంట్ చెప్తుంది అనుకున్నా. తీసిన వాట్ డూ ఐ లైక్ డూయింగ్ వెన్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ? నథింగ్. నేను ఏం చేయడానికి ఇష్టపడతా, ఏం చేయడానికి లేనప్పుడు. నథింగ్ కాదు, నాకు ఏం చేయడానికి లేనప్పుడు నేను ఏం చేస్తా? ఊరికే కూర్చున్నా. నేనైతే అదే ఆన్సర్ రాస్తున్నాయి. ఏమంటారు, డాన్సా, సింగింగా, ఇంకా ఆన్సర్లు చెప్తుంది. కుకింగా? కాదు. ఐ డోంట్ నో. యూ రియలీ డోంట్ నో? క్లీనింగా? పనులని చెప్పు. మళ్ళీ ఇంకేంది? ఓ ఫోన్ చూస్తావా? అది కూడా కాదా? వాచ్ మూవీస్. అది ఫోన్ చూడడమే. ఎన్ని చెప్పినావు అంటే ఎన్ని చెప్పినావు? సరే ఓకే మిస్టేక్. అరే అట్లా ఎట్లా ఇన్ని చెప్పినా ఖాళీ కూర్చున్నప్పుడు నేను ఏం చేస్తుంటా? సినిమా చూస్తుంటా. ఖాళీ కూర్చునేటోళ్ళు ఖాళీ కూర్చోాలి అంతే, వేరేం చేయద్దు. ఖాళీ కూర్చున్నప్పుడు నేను ఏం చేయాలనుకుంటాను క్వశ్చన్. నేను కాల్ చేసి మరి ఏదైనా సినిమా ఉంటే చెప్పవా అంజనా అడుగుతా కూడా. నువ్వు పంపిస్తావు కూడా సినిమాలు. అరే ఇదేంటి అట్లా వచ్చింది? మై ఫేవరెట్ హీరో. నాకేం తెలుసు మా ఫేవరెట్ హీరో? మాకు ఒక్కో పూటకు ఒక్కో హీరో ఫేవరెట్. అదంతా చిన్నప్పుడు. లైక్ చిన్నప్పుడు ఎట్లా అంటే ఒక థియేటర్ పోయి ఒక సినిమా చూసినా అనుకో, ఆ సినిమాలో హీరో ఎవరు ఫేవరెట్, ఆ సినిమాలో హీరో ఎవరో ఆ థియేటర్ నుండి బయట రాగానే ఆ హీరో నా ఫేవరెట్ హీరో నెక్స్ట్ సినిమా థియేటర్ లో చూసే వరకు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు నేను ఇది మనకి ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఏ లాంగ్వేజ్ లో నేను ఆలోచించి చెప్పాలి? చెయ్యడం అయితే డబ్బుడైనా వచ్చుంటాయి మూడిట్లో. అయితే ఆలోచించు. దుల్కర్ సల్మాన్ అనుకుంటున్నా. నో. పృథ్వీరాజ్. నో. ఒకటి చెప్పనా? మలయాళంలో ఆలోచిస్తే అంత స్పెసిఫిక్ గా ఎవరు లేరు. ఇంకా రెండు చెప్పింది మలయాళం. ఉండి ముక్కుందా కూడా నచ్చొచ్చేమో అని. తమిళ్లో ఆలోచిస్తే సూర్య. నవ్వుతూ అంటే నీ ఫేవరెట్ ఆలోచించాలి కదా నేను. మరి ఇంకెవరు ఫేవరెట్ ఆలోచిస్తాను? తెలుగులో మీకు ఎవరంటే అంత ఇష్టం అని చెప్పినట్టు కూడా నాకు ఒకప్పుడు అల్లు అర్జున్ నచ్చుండే, తర్వాత రామ్ చరణ్ నచ్చుండే, అట్లా ఒకరి తర్వాత ఒకరు ఉండే. అంటే సినిమా బట్టి రేసుగుర్రం, గోవిందుడు అందరి వాడేలే. సినిమా చూసిన ప్రతిసారి ఆమెకి ఫేవరెట్ హీరో చేంజ్ అయితే వచ్చినారు. దాని తర్వాత నాకు గుర్తున్నంత వరకు నాకు ఫేవరెట్ హీరోసే లేరు అని చెప్పింది. అవును, కానీ ఒక పర్సన్ ఆలోచిస్తే ఓకే ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అనిపిస్తుంది. సూర్య. అవును, కానీ ఇన్ని చెప్పినావు. కాదు, నేను ఒకటి చెప్పనా? చెప్పకు. ఈమెకి దుల్కర్ సల్మాన్ అంటే కూడా ఇష్టం. ఇప్పుడు నేను చెప్పిన ఎవ్వరు ఇష్టం లేదు. నేను లేదంటే ఒక్కటే రాసిన. నువ్వు ఏం చెప్పాలి తెలుసా? ఫేవరెట్ యాక్టర్ యాజ్ అ పర్సన్ అన్నది. యాజ్ అ హీరో కూడా ఇష్టమే. ఇప్పుడే చెప్పింది. అంటే హీరో ఎందుకు నచ్చుతుంది? యాక్టింగ్ వల్ల. ఆయన ఏం మంచిగా చేయడు యాక్టింగ్. నేను ఇందాక చెప్పిన దాంట్లో కూడా సూర్య పేరు చెప్పినావు కానీ దాన్ని మెల్లగా చెప్పి దాన్ని అసలు మింగేసినావు. లేదు, ఈమెకి నాకు తెలియదు ఈమె రీసెంట్ టైంలో ఏం, ఎందుకంటే సూర్య మూవీ పెడితే ఆమె చూడలేదు.
తీసే 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 అది నాకు కొంచెం ఫీల్ గుడ్ గా చూడాలని ఉంది. ఈమె ఎవరో లైక్ డెత్ సీన్స్ ఉన్నవి పెట్టి ఆస్వాదిస్తూ చూడు అంటే నాకు ఆస్వాదించడానికి వస్తలేదు, అందుకే నేను చెప్పిన వద్దు అని. సో నాకు లైక్ కొంచెం మంచిగా జాలీ జాలీగా ఉండాలి సినిమా. ఇప్పుడు బాగా పాయింట్ ఇస్తా లేదా? నేను ఆ టమాటో రైస్ కి పాయింట్ ఇచ్చినట్టు ఇవ్వాలి దీనికి. నాకు అంత దాయి కానీ సరే ఓకే ఓకే ఏ లాంగ్వేజ్ ఓకే ఓకే నేను అట్లా ఆయనేమే వేరే లాంగ్వేజెస్ లో చేయలేదా? నేను మెయిన్ గా చేసింది డబ్డ్ అనేది ఆయన ఏం చేయలేదు, వేరే వాళ్ళ లాంగ్వేజ్ చూపించుకున్నారు అంతే. అయ్యా అయితే సాయి పల్లవి ఎట్లా కాదు 3 లాంగ్వేజెస్ లో ఉంది. ఎందుకు తీయాలి ఇప్పుడు? ఎవరు తీయాలి? నువ్వే తీయాలి. సరే స్కూల్ టైంలో నా ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి? దివాళీ. స్కూల్ టైంలో నాకు దివాళీ అంటే ఇష్టం. దివాళీ అసలు మంచిగా ఉంటది, ఇట్లా పటాకీలు కాల్చడం. ఇప్పుడు అట్లా ఫేవరెట్ ఫెస్టివల్ రైట్ నా నేను ఫేవరెట్ ఫెస్టివల్ గురించి ఆలోచిస్తున్నా, అట్లా ఫేవరెట్ ఫెస్టివల్ లేదు నాకు. దివాళీ టైం అంతా ఏంటంటే స్కూల్లో దివాళీ రోజు హాలిడే లేకపోయినా నెక్స్ట్ డే ఉండాలి అనే ఫీలింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఓకే దివాళీ ఫేవరెట్ ఉంటుంది. తర్వాత ఎప్పుడు చెయ్యో ఏదో కాలేదు, దాని తర్వాత నుంచి దివాళీ ఇష్టం లేదు. అవునా? మై ఫేవరెట్ వెహికల్ టు ట్రావెల్ ఒక్కటే చెప్పాలా? వెహికల్ టు ట్రావెల్. ఇప్పుడు వెహికల్ టు ట్రావెల్ అంటే రోడ్ సైడ్ ఒక ఆప్షన్స్ ఉంటాయి. నీకు ఎక్కడికి ట్రావెల్? లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్, ఏ డిస్టెన్స్ అయినా జనరల్ షార్ట్ డిస్టెన్స్ అంటే నువ్వు జనరల్ ఇష్టం బండి చెప్పొచ్చు. నువ్వు లాంగ్ డిస్టెన్స్ ఎక్కడికైనా పోవాలనుకుంటే నువ్వు ట్రైన్ ప్రిఫర్ చేయడం ఇష్టపడతావు. నేను దేన్ని ఎంజాయ్ చేస్తా, నాకు ఏది నచ్చుతుంది అని. నీకు ఇన్ని వింత వింత డౌట్లు వస్తాయి. క్వశ్చన్ లో క్లారిటీ ఉండాలి. నీ క్వశ్చన్ లో నా క్వశ్చనే అది, దానికి క్లారిటీ ఏమి ఇవ్వాలా? నాకు లాంగ్ లో అడిగిన క్వశ్చన్ కి ట్రావెల్ ఎక్కడికి ట్రావెల్? నేను కేరళకి ఎట్లా పోతా అని అడగాలి. అయితే ఆ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువు. రెడ్ కలర్. మై ఫేవరెట్ వెహికల్ టు ట్రావెల్. వెహికల్ ట్రైన్. నీకు నేను నాకు ఆ డౌట్ వచ్చి గూగుల్లో కొట్టిన ఈజ్ ట్రైన్ వెహికల్. ట్రైన్ ఇస్ వెహికల్. కానీ నువ్వు అది ఎట్లా చెప్పినావు అంటే వెహికల్ ని మనం ఎక్కువ కన్సిడర్ చేసేటప్పుడు చిన్న చిన్న నువ్వు అట్లా కన్సిడర్ చేసుకుంటే నాకు తెలియదు. నీకు కూడా ఆ డౌట్ వచ్చిందంటే నువ్వు కూడా అట్లానే కన్సిడర్ చేసినట్టు. నేను క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి అని అర్థం అవ్వాలి కదా. సరే సరే నేను తీయాలి. మై ఫేవరెట్ ఫుడ్. ఆగిపోతుంది. యువర్ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏంటి? నేను అనుకో ఒకటి మెన్షన్ చేసిన ఇట్లా ఇది అని చెప్పి. జనరల్ గా నార్మల్ గా నాకు అన్నిట్లో పోల్చుకుంటే ఒక ఫేవరెట్ ఫుడ్ ఉంది. నీకు ఒక ఫేవరెట్ ఫుడ్ ఉందా? ఉంది. పరోటానా లేదా బిర్యానీనా? ఆ రెండిట్లో ఒకటి అయితే కరెక్ట్. ఆ రెండిట్లో ఒకటి ప్రాపర్ గా చెప్తే పాయింట్ ఇస్తా, లేదంటే ఏం ముందే చెప్పిన. రెండు చూస్ వన్. బిర్యానీ. ఓకే. నాకు అట్లాంటి రెండిట్లో ఆప్షన్ పెడితే బిర్యానీ అంటే స్పెసిఫిక్ గా కొన్ని ప్లేసెస్ ఉంటాయి అదంతే. కానీ బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్. సరే సరే దాని లోపలికి వెళ్ళిపోతే వాట్స్ మై ఫేవరెట్ ఫ్లవర్? నాకు ఇష్టమైన ఫ్లవర్ ఏంటి? రోజ్. షూర్ కాదు, లోటస్. ఇప్పుడు ఏం చేయాలి? కిందకి ఇచ్చినా కదా రెండు ఆప్షన్స్ లో ఏదో ఒకటి అని. నువ్వు కాదు అని చెప్పిన ఆప్షన్, నువ్వు 2 ఆప్షన్స్ పెట్టినావు. లోటస్ అంటే అప్పుడు ఏం చేయాలి? మార్క్ ఇవ్వద్దా? మరి ఘోరం ఏదైతే అట్లయితే నీకు కూడా ఇవ్వద్దు. ఎందులో ఇవ్వద్దు? అక్కడ దాంట్లో చెప్పుంటానా నేను ఆ రెండిట్లో ఒకటి కరెక్ట్ అని చెప్తుండే. నువ్వు అట్లా చెప్తాడే రాంగ్ అని చెప్పిన తర్వాత అని చెప్పినావు.
నువ్వు ఎందుకు రాంగ్ అని చెప్పినప్పుడు మనం నువ్వే అడిగినావు. దిస్ ఇస్ చీటింగ్ బట్ స్టిల్ ఇట్స్ ఓకే. నిజంగా చీటింగ్ ఏమని నేను టూ ఆప్షన్స్ లో ఫస్ట్ నువ్వు పొరోటా చెప్పినావు, సెకండ్ బిర్యానీ చెప్పింది. బిర్యానీ నేను కూడా ఫస్ట్ రోజ్ చెప్పిన, సెకండ్ లోటస్ చెప్పిన. చీటింగ్ కానీ ఓకే నేను ఇంటూ వేసుకున్నా, నేను రైట్ అని ఏం వేసుకోలేదు. నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు ఎవరు తీయాలి? నేను. ఒకటి కూడా తప్పు కాలే, తప్పైనా నేను ఇస్తున్నా. అట్లయితే అంతా జుజుబి. ఐ ప్రిఫర్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అంట. డాగ్. కానీ క్యాట్స్ కూడా ఇష్టమే, కానీ డాగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా అయ్యాను. తీసుకో. ఎందుకు నేను తీసుకో? సరే నేను తీసుకోనా? సరే ఇది నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే మళ్ళీ తీసుకుంటా. ఎందుకు నేను తీసుకోవాలంట? వాట్స్ మై షూ సైజ్? 9. ఏందో కదా నాకు అదేమన్నా ఎంత ఉందా? చెప్పులు 9 కదా, మరి 8ఆ 7ఆ? అంత చిన్నవా? 7 నాది. 9 అంటే ఎంత పెద్దది తెలుసా? కాదు, నేను జనరల్ గా అందరూ చాలా మంది 9 విన్నా, అందుకే నేను 9. అమ్మాయి కాదు అంజనా, అబ్బాయి కాదు కాదు. అయ్యో అబ్బాయి అమ్మాయి అని కాదు, నేను నార్మల్ గా 9 విన్నా ఎక్కువ. నాది 7. సరే కీప్ ఇట్ అప్. ఇప్పుడు నాది అది కూడా రాంగ్. నువ్వే ఆలోచించుకొని నీకు న్యాయం అనిపిస్తే ఏమన్నా చెయ్యి. ఇప్పుడు ఓకే, కానీ ముందరిది నాకు న్యాయం అనిపించలేదు. మై బర్త్ టైం 1 1 2 3 4 చెప్పు, కరెక్ట్ టైం ఉండాలి. పిఎం ఏఎం సిఎం అన్ని పిఎంఏ కానీ 1 మే కాదు, పిఎం 1:31. ఫిక్సా? ఫిక్స్. తప్పు. ఎంత? 1:37. 1:37? 1:37. ఈమెమో అక్కడ నుండి డైరెక్ట్ చూసి టైం చూసినట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది. 1:37 హౌ ఇస్ దట్ పాసిబుల్ అన్నట్టు. 1:37 అని రాసి నీ టైం గుర్తు పెట్టుకోవడానికి నేను రాసిన. ఇప్పుడు నేను తీయాలా? మనం 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 6th అన్నాడు. నా ఫేవరెట్ మూవీ జనర్ థ్రిల్లర్. కొన్ని జల్దీ అయిపోతున్నాయి, కొన్ని ఆలోచించుకోనికి టైం పడుతుంది. మై ఫేవరెట్ జంక్ ఫుడ్. ఫేవరెట్ జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ వెజ్ మంచూరియా, ఇంకా పిజ్జా తింటో, బర్గర్ తింటో, ఏం చెప్పాలి నేను ఇప్పుడు? వెజ్ మంచూరియా పిజ్జానే కరెక్ట్. అయ్యా నేను ఎందుకు టిక్కేసుకుంటున్నా? నేను పిజ్జా బ్రాకెట్లో వెజ్ మంచూరియా రాసిన. 2 నేను చెప్పిన. ఫస్ట్ అవే చెప్పింది కాబట్టి ఒక్కటి తప్పేళ్ళింది కదా నేను. అమ్మో నాకు 3. ఐ షుడ్ టేక్. వాట్ ఈస్ మై స్టార్ సైన్? అంటే లైక్ నక్షత్రం. నక్షత్రం కాదు, మరి స్టార్ సైన్. లిబ్రా, విర్గో. లిబ్రా అది నాకు తెలుసు. అంటే కొంచెం తెలుగులో వేరే వస్తుంది, మలయాళంలో వేరే వస్తుంది. నీది మలయాళంలో, తెలుగులో కన్ని రాశి వస్తుంది. తెలుగులో కన్ని రాశి రాదు, మేష రాశి వస్తుంది. అవునా? అంటే ఒక్కొక్క దాంట్లో వేరే వేరే అయితే నేను నాది అన్నిట్లో సింగిల్. విర్గో కన్ని, నాది అన్నిట్లో కన్య. తెలుగులో మీష వస్తుంది, మేష రాశి వస్తుంది. మలయాళంలో కన్య రాశి వస్తుంది. మళ్ళీ ఇంగ్లీష్ లో లిబ్రా, మళ్ళీ మేష రాశి వస్తుంది. ఓ లిబ్రా తెలుగులో మీష అంటారా? సరే ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? నేను తీసుకో.
వాట్ ఇరిటేట్స్ మీ సో మచ్? నేను నిద్ర డిస్టర్బ్ చేస్తే ఇరిటేట్ అవుతావు. అదే రాసిన వేకింగ్ మీ అప్ ఫ్రమ్ మై స్లీప్ మిడ్ వే. కరెక్ట్ చెప్పు. అరే అన్ని తప్పులు చెప్పు ఇంకా. నేను చెప్పలే తప్పులు. తీయి. ఇగో తీసిన. ఫేవరెట్ డెసర్ట్. నాకు ఇష్టమైన డెసర్ట్ ఏంటి? ఏం చెప్తుందో, గులాబ్ జామ్ అంటుందో, సోన్ పాపిడి అంటదో, కునాఫా అంటదో, ఐస్ క్రీమ్ అంటదో. ఇవి అన్నిట్లో ఏదైనా ఉందా? గులాబ్ జామ్ మెన్షన్ చేయి. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. హోమ్ మేడ్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నా. బయట నుంచి తీసుకున్న గులాబ్ జామ్ కాదు, ఇంట్లో చేసిన గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. నాకు అంత నచ్చదు. రైట్. మై ఫేవరెట్ వెబ్ సిరీస్. ఫేవరెట్ వెబ్ సిరీసా? వెబ్ సిరీస్ కదా అది. సుజైన్ అని ఒకటి మొన్న చూసాం. సుజైన్ వాట్ ద వోర్టెక్స్ ఫస్ట్ పార్ట్. రైట్. అసలు దానంత తోప్ సిరీస్ నేను ఇంతవరకు థ్రిల్లర్ లో నేను ఉండొచ్చు కానీ నేను చూడలేదు. మేము సజెస్ట్ చేస్తున్నాం గైస్. సుజైన్ ద వోర్టెక్స్ అని ఒక సిరీస్ ఉంది. సీజన్ 1 ప్రైమ్ లో ఉంది. థ్రిల్లర్. 2 సీజన్స్ బాగున్నాయి. ఇది చెప్పుట చెప్పుట 2 సీజన్స్ బాగుంటాయి కానీ ఫస్ట్ సీజన్ అనేది ఎండ్ వరకు థ్రిల్లింగ్ గానే ఉంటది. బింజ్ వాచింగ్ చేసాం అనమాట కంటిన్యూస్. ఎప్పుడు ఒక టైం ఒక 10 కి ఏమో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నైట్ కి 10 కి స్టార్ట్ చేస్తే 4:30 వరకు చూస్తూనే ఉన్నాం. నేను ఏమనుకున్నా ఒక ఎపిసోడ్ చూసి తర్వాత పడుకొని నెక్స్ట్ డే చూద్దాంలే అనుకుని స్టార్ట్ చేసా. కానీ అది చూస్తున్న కొద్ది చూస్తూనే ఉన్నా. అనేది సీజన్ 2 కూడా స్టార్ట్ చేయాలనిపించింది. వద్దు నిద్ర డిస్టర్బ్ అవుతుందని పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి సీజన్ 2 స్టార్ట్ చేసాం. అసలు క్రేజీ 1 అయితే బెస్ట్. ఇంత ఆఫ్టర్ పెద్ద లాంగ్ టైం తర్వాత మంచిగా అనిపించిన ఒక సిరీస్. When did I get my first cell phone? At what age? ఈమె 10th లో చదువుతున్నప్పుడా ఇంటరా? ఓ డబ్బా ఫోనా? మరి నాకంటే ఒక ఫోన్ వచ్చింది. జస్ట్ నార్మల్ ఎవరితో తీసుకున్నా అంతే. తప్పితే నాకంటూ ఒక ఫోన్ వచ్చినది. ఆ ల్యాప్టాప్ నుండి వచ్చిన డబ్బానే కదా. ఇంకా అది కూడా కాదు, కాదు మమ్మీది. కానీ జస్ట్ నేను వాడిన అంతే. అయితే ఈ మైక్రోమాక్సా అది నీకు 11th లోనో 12th లోనో వచ్చింది. లైక్ 16 ఓకే. నువ్వెందుకు వేస్తున్నావు? నేనేం వేస్తలేను అందులో. నెక్స్ట్ క్వశ్చన్ కి 10 అని రాసి ప్రిపేర్ చేస్తాను. ఇంకేముంది దిగి అయిపోయినా లాస్ట్ 10 క్వశ్చన్స్ అయినా లేదు. మై ఫేవరెట్ టేస్ట్ లైక్ స్పైసీ. లైక్ అనేసరికి స్పైసీ అని నీకేం చెప్పేది. ఇంకా నువ్వు తీయాలని అవసరం లేదు, నేనే తీస్తాను. అవునా, పెద్ద సహాయమే. ఫేవరెట్ కలర్. అబ్బా ఎంత ఫస్ట్ వచ్చిందో. ఎప్పుడైనా రెడ్డా బ్లూవా? నువ్వన్నీ నాకు క్వశ్చన్ ఇంకా నేను ఒక్కటే రాసిన ఒక కలర్. ఈ మూడిట్లో ఏదైనా ఉందా? బ్లాక్ కరెక్టా? మూడిట్లో ఏమైనా ఉందా? అందులో నువ్వు ఏమో అన్నావు. ఏమో అనే అన్నావు. అట్లనే ఫీల్ అవ్వాలి. ఇంకా వేరే దారి లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ షీ వాంట్ ఐ విల్. ఎందుకంటే ఓడిపోయినాయి కదా, అందుకే ఐ విన్ యూ వాంట్. ఓకే, నేను కావాలంటే ఈ ఛానల్లో కావాలంటే మీకు ఏదైనా మూవీ సజెషన్స్ చెప్పాలంటే చెప్తాను. ఏమంటావు?
చెప్పు చెప్పు. కాకపోతే ఎలాంటి మూవీస్ జానర్ కావాలో అది మెన్షన్ చేస్తే దాన్ని బట్టి రీసెర్చ్ చేసి అయినా చెప్తాం. ఓకే ఓకే, ఏమంటారు, ఈ ఛాలెంజ్ మనకి ఇక్కడ విజయవంతంగా పూర్తయినది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విస్మయ అంజనా. ఓకే బాయ్. ఒకవేళ మలయాళంలో కనుక ఛానల్ చూడాలనుకుంటే అంజనా విస్మయ అనే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో కూడా వీడియోస్ ఉంటాయి. అది డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాం. మీకు ఆ వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సపోర్ట్. బాయ్. బాయ్.